శిరస్సు మీద పెట్టుకొని వస్తూ ఉంటే అరణ్యములో వాయు రూపం గాలి రూపంలో పార్వతీ పరమేశ్వరులు వచ్చి ఆ బూడిద మంచి గుమ్మడి పండును భూపాలు చేసినారుట. మళ్ళీ ఆ బాలుడు విచారించుకుంటూ వెళ్ళి పెద్ద తల్లి దగ్గరికి వెళ్ళి జరిగిన వృత్తాంతమంతయో చెప్పగా పెద్ద తల్లి ఎంతో బాధపడి ఓం ఉగ్రాయ ఓం కబరాయ ఓం మందకాపురాయ ఓం లలారాటాయ ఓం కాలకాలయ ఓం భీమాయ ఓం భగవస్తాయ ఓం మగప్రాణేయ ఓం జడాద్రాయ कैलासवासने नमः कौतने नमः कठोराय वृंदगान मुक्तगान मुक्तपरुणाय भस्मधूलि विग्रहाय कृष्णा गोदावरी नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु आयांतो श्री महागणाधिपते नमः विघ्नेश्वर మీద నీళ్లు చల్లండి శ్రీ మహాగణాధిపతే నమః పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం ఆత్మానం సంప్రోక్ష్య గన్నం అని తెచ్చి బొట్టు పెట్టి వేయండి విఘ్నేశ్వరుడికి వస్త్రం అక్షతాం సమర్పయామి యజ్ఞోపవీతం అక్షతాం సమర్పయామి ఓం శ్రీ